నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ముస్లిం మైనార్టీ నాయకుల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు హయత్ బాబా మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు ఏదైతే వ్యతిరేకంగా అమలయ్యే ఏ చట్టాలు ఏదైతే తయారు చేస్తారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. 100 ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో అది అమల్లో ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా ఎన్ఆర్సి, సిఏఏ ఈ చట్టాల గురించి ప్రస్తావిస్తూ ముస్లింల మనోభావాలు కించపరిచే ఏ విషయమైనా దానికి మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు ముస్లింల తరపున మేము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఆ అల్లాహ్ మరలా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ముస్లింలను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తా ఉన్నాం. అయితే మనం చూస్తా ఉన్నాం, బీజేపీ వారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బతికి ఉన్నంత వరకు ముస్లింల రిజర్వేషన్ అవ్వనీయను అని చెప్పి డంకాపదంగా ఒక పక్క చెప్తా ఉంటే దాన్ని ఖండించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయంగా కూడా 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. నిన్న నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ముస్లింలకు మేము ఎట్టి పరిస్థితిలో అండగా ఉంటామని చెప్పి చెప్తూ ఈమాన్, ఇజ్జత్ కు అండగా ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ సభలో ఆయన ఏం చెప్పారంటే, आप जो फैसला लेंगे हम उसका साथ देंगे అని చెప్పి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. సోదరులారా, ఒక ముస్లిం జాన్ కా సద్కా మాల్, ఇజ్జత్ కా సద్కా జాన్ అంటాడు. ఎందుకంటే ఒక ముస్లిం, ఒక విశ్వాసి తన ఏదైతే మనోభావాలు ఉంటాయో ప్రాణం కన్నా ఎక్కువగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పార్టీ స్థాపించి ముస్లింలకు రాజకీయంగా అభివృద్ధి చెందాలని, ముస్లింలు రాజకీయంగా అభివృద్ధి చెందాలని వారికి రాజకీయ ప్రాధాన్యత. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.